సో ఈరోజు మన రివ్యూ హిట్ ద ఫస్ట్ కేస్ స్టారింగ్ విశ్వక్ సేన్ గారు, రోహిణి శర్మ గారు, బ్రహ్మజీ గారు, మురళీ కృష్ణ గారు, హరితేజ గారు. దిస్ ఇస్ అ ఫిల్మ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొనను, ప్రొడ్యూస్ బై నాని గారు, మ్యూజిక్స్ బై వివేక్ సాగర్ గారు, గ్యారీ గారు మన ఎడిటర్, సినిమాటోగ్రఫీ బై ఎస్ మణికందన్. Now, this is the first installment of of this cases starring Vishwak Sen Garu. Now, after watching it for the first time, how I thought was it's a really good film. నా బాగా నచ్చిన సినిమా, చాలా బాగుంది, చాలా మందికి రికమెండ్ చేస్తాను కూడా. ఈ సినిమా అయితే చాలా బాగుంది. నా రివ్యూకి వచ్చేటప్పుడు స్టోరీ గురించి మాట్లాడదాం కొంచెం. విశ్వక్ సేన్ గారు, హూ ప్లేస్ విక్రమ్, ఇస్ అన్ అగ్రెసివ్ కాప్. ఆయన ఒక మంచి పెయిన్ఫుల్ పాస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఒక అమ్మాయి మిస్ అవుతుంది, దాంతో పాటు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా మిస్ అవుతుంది. సో ఈ రెండు కేసెస్ ఎలా సాల్వ్ చేస్తారు విక్రమ్ అని కథ. మీరు అది సినిమా చూసుకొని చెప్పాలి. ప్లస్ పాయింట్స్కి వచ్చేద్దాం. ప్లస్ పాయింట్స్ ఏమైనా థీమ్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, కొత్తది ఇది. నాని గారు ఆఫ్ కోర్స్ చాలా మంది అటెంప్ట్స్ చేస్తారు, బాగా చేస్తారు అనిపించింది. రోహిణి గారు చాలా బాగా చేశారు. ఆమె రోల్లో చాలా తక్కువ టైం అయినా కూడా బాగా చేసింది. కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు బాగా వర్కౌట్ అయింది. ఇంకేమైనా ఉందంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగుంది, మంచి డీటెయిల్స్ చూపించారు. మురళీ శర్మ గారు కూడా చాలా బాగా చేశారు అనిపించింది ఆయన రోల్లో. ఇంటర్వల్ ట్యాంక్ చాలా బాగుంది, చాలా బాగుంది. హాఫ్ వే త్రూ చాలా మంచి కీ ఫ్యాక్టర్స్ ఇన్ ద స్టోరీ అండ్ అన్ని లింక్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యి, బీజిఎం నీడ్స్ స్పెషల్ మెన్షన్. బీజిఎం చాలా బాగుంది, మంచి సీన్స్ ఎలివేట్ చేసేయి, అది చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన విశ్వక్ సేన్ గారు, ఆయన చాలా బాగా చేశారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఈజ్ ద లైఫ్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా కష్టమైన రోల్ ఉంది, విశ్వక్ గారు బాగా చేశారు అండ్ వాజ్ ఇన్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ది ఇన్వెస్టిగేషన్ సీన్స్. Now coming into the minus points of the film, లెంగ్త్ ఎక్కువగా ఉంది, క్యారీ గారు కొంచెం కట్ చేసి ఉండొచ్చు అనిపించింది, ఎడిటింగ్ కొంచెం అనిపించింది. ప్లస్ ఇది ఎక్కువ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయబాకింది. థ్రిల్లర్ ఉంది కానీ ఎక్కువ ట్విస్ట్లు ఏమి ఉండదు. రివీల్ అయినారు కూడా క్లైమాక్స్కి కొంచెం టైం తీసుకున్నారు. ద క్లైమాక్స్ చాలా హ్యాండిల్ బాగా బాగా చేసి ఉండాల్సింది అనిపించింది. బాగా సింపుల్గా చేసేసారు, ఎక్కువ ఎఫెక్ట్ చేయలేదు. సో మీరు ఫ్యామిలీస్తో చూడండి ఈ సినిమా, ఏమవుడు, వైలెన్స్ ఎక్కువ ఉండదు. నేను కొంచెం వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేద్దాం. ఇంకా కెమెరా వర్క్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, డైలాగ్స్ కూడా చాలా బాగుంది, ప్రొడక్షన్ డిజైన్ బాగుంది, అన్ని ప్రొడక్షన్ సైడ్ మొత్తం బాగుంది. కమింగ్ టు డైరెక్టర్ శైలేష్ గారు చాలా బాగా చేశారు. డీటెయిలింగ్ చాలా బాగుంది. జస్ట్ కొంచెం కట్ చేసి ఉండొచ్చు, కొన్ని ట్విస్ట్ యాడ్ చేసి ఉండొచ్చు స్టోరీలో. బట్ ఓవరాల్ ఇట్స్ రియలీ గుడ్ ఫుడ్. మీరు చూసారంటే కామెంట్స్లో చెప్పింది ఏమనుకున్నారో, చూడకపోయింది చూడండి, ఈ సినిమా చాలా బాగుంటుంది. Let me know in the comments below. Like, share, subscribe, and I hope that everything's well. Stay tuned. Hit 1, hit 2, hit 3. Our reviews are all coming soon. Bye.